బ్యాక్ అవర్ ఛానల్. హైదరాబాద్ లో స్టార్ట్ చేసే సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ప్రపంచంలోనే 5వది. ఏషియా పసిఫిక్ జోన్ లో టోక్యో తర్వాత ఏర్పాటు చేస్తున్న సెకండ్ సెంటర్ ఇదే. హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ లో భాగంగా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న రీజనల్ రింగ్ రోడ్ తో పాటు రీసెంట్ గా గూగుల్ కంపెనీ కూడా యాడ్ అయింది. దేశ విదేశాల నుండి వాటికి ఎంప్లాయీస్ కూడా తరలి వస్తున్నారు. ఎంప్లాయీసే కాదు, ఇండస్ట్రీస్ కూడా వస్తున్నాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గూగుల్. గూగుల్ గురించి తెలియని వాళ్ళు లేరు. కానీ ఈ గూగుల్ మన హైదరాబాద్ లో స్టార్ట్ చేయబోతున్న గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ గురించి తెలియని వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. వారి కోసమే ఈ వీడియో. గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఇది స్పెషల్ ఇంటర్నేషనల్ సైబర్ సెక్యూరిటీ హబ్. ఇది మోడర్న్ సెక్యూరిటీ ఇంకా ఆన్లైన్ సేఫ్టీ ప్రొడక్ట్ ను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మోడర్న్ సైంటిస్టులకు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఆధారిత భద్రతకు, సైబర్ సెక్యూరిటీ నిపుణులకు అండ్ సైంటిస్టులకు ఈ సేఫ్టీ సెంటర్ కీలకంగా పనిచేస్తుంది. మన ఇండియాలో టెక్నాలజీ అండ్ టెక్నికల్ స్కిల్ ని పెంపొందించి ఉపాధి పెంచడం, సైబర్ సెక్యూరిటీ సామర్థ్యాలు పెంపొందించే విధంగా ఈ సెంటర్ పనిచేస్తుంది. ఇప్పటికే భారీ సంఖ్యలో ఎంప్లాయ్మెంట్స్ ఉన్న గూగుల్ ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీని హైదరాబాద్ లో నిర్మిస్తుంది. ఇప్పుడు సేఫ్టీ సెంటర్ ద్వారా ప్రపంచ స్థాయిలో ఉన్న సైబర్ సేఫ్టీ ప్రాబ్లం ను వేగంగా పరిష్కరించే విధంగా ఈ సేఫ్టీ సెంటర్ ఉండబోతుంది. ఈ సెంటర్ ఏర్పాటుతో కొన్ని వేల సంఖ్యలో ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించబోతున్నాయి. ఒక్క గూగుల్ సంస్థనే కాదు, టెక్నాలజీలో ది బెస్ట్ అయిన మైక్రోసాఫ్ట్ కంపెనీ రీసెంట్ గా షాద్ నగర్ పరిసరాల్లో ప్రపంచ నగరాలు సైతం తన వైపు చూసేలా డెవలప్మెంట్ జరుగుతున్న హైదరాబాద్ లో గ్లోబల్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కంపెనీ తన వ్యాపార విస్తరణ చేపడుతుంది. ఇందులో భాగంగా 25 ఎకర్స్ లో భూమిని కొనుగోలు చేసింది. హైదరాబాద్ నియర్ బై లోని నందిగామ గ్రామంలో 25 ఎకర్స్ భూమిని ప్రముఖ ఫార్మా సంస్థలు అయిన నాట్కో ఫార్మా, టైమ్ కాప్ ఫార్మా ల్యాబ్ నుంచి కొన్నట్లు ప్రోస్టాక్ నివేదిక వెల్లడించింది. ఈ భూమి కోసం మైక్రోసాఫ్ట్ సంస్థ దాదాపుగా 181 కోట్ల రూపాయలు చెల్లించినట్లు తెలిపారు. మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఈ భూమిని కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికే రీజనల్ రింగ్ రోడ్ దగ్గర ప్రాంతాలలో విపరీతంగా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ పెరిగిపోయాయి. ఒకవైపు పెరుగుతున్న జనాభా, మరోవైపు ఐటీ రంగ విస్తరణ ఈ రీజనల్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే జరుగుతుండటంతో అప్పట్లో ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని వెయిట్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ దగ్గర కొనలేని రేంజ్ లో రేట్స్ ఉండడంతో ఇన్వెస్టర్స్ అంతా ఇప్పుడు ఇలాంటి ఐటీ రంగాలు రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్ ప్రాంతాల వైపు చూస్తున్నారు. అందుకు కారణం ఫ్యూచర్ లో జరగబోయే అభివృద్ధితో రీజనల్ రింగ్ రోడ్ కి దగ్గరలో భూమి ధరలు పెరగడమే. ఈ వీడియో చూస్తున్న వారిలో ఎవరైనా రీజనల్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్ కి కాల్ చేయండి. మీకు ఉన్న బడ్జెట్ లోనే తక్కువ సమయంలో మంచి అప్రిషియేషన్ వచ్చే ఏరియాస్ ను మీకు సజెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.